ఈ క్రిస్మస్ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు, శ్రేష్టమైన సేవకులు శేఖర్ గారు, అలాగే సోలమోన్ రాజు గారికి, అలాగే ఈ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సామేల్ గారికి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. కీబోర్డు సహోదరులకు కూడా ప్రభుపేట నా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమానిది, మైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు మేలు చేయకుండా రే గొడవలుంటా, నేను నీకన్నా నువ్వు గొడవలుంటా పుట్టాను, సైలెంట్గా. దేవుడు మేలు చేయకుండా ఆయన ఉండలేడు. కానీ మనం దేవునిని ఆరాధించకుండా ఉంటాం. మనం మేలు చేయకుండా, ఆయన దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. మనము ఆరాధన చేయకుండా మానేస్తాం. మన ఆనందాన్ని కోరేవాడు దేవుడు. ఎవరండి? మన ఆనందాన్ని కోరేవాడు దేవుడు. నీ ఆనందాన్ని కోరేవాడు ఈ లోకంలో మనుషులు మనకి కరువైపోతున్నా, పలచబడిపోతున్నా ఎప్పుడూ మన ఆనందాన్ని కోరేవాడే. దేవునికి స్తోత్రం. అమ్మ వీడియోగ్రాఫర్ నువ్వు కూర్చోపా, అసలు పొడిగటే